భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాలచక్రం ఈ 9 సంకేతాలు మీకు కనిపిస్తే రానున్న ఈ మార్చి నెలలో మీకు డబ్బు అనేది మీ దారిలో ప్రవాహంలా ప్రవహిస్తుంది. విశ్వం మన జీవితంలో ఒక్కసారిగా కొన్ని వింత విషయాలను జరిపిస్తుంది. మీరు ఊహించని కలలు, విచిత్రమైన నెంబర్లు అనుకొని పరిచయాలు మీ ముందుకొస్తూ ఉంటాయి. ఇవి అనుకోకుండా జరిగినవి కాదు, విశ్వం పంపే సందేశాలు. డబ్బు, సంపద, అదృష్టం మీ లైఫ్లో రావడానికి ముందు విశ్వం మనకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆ సంకేతాలను లోతుగా పరిశీలిద్దాం. మనిషి లైఫ్లో అతి పెద్ద మార్పు కనుకొని ఒక అవకాశానికి తోనే మొదలవుతుంది. మీరు ఎప్పటికీ ఊహించని ఒక డోర్ మీ ముందుకు వస్తుంది. అవకాశం అనేది కేవలం ఒక ఛాన్స్ కాదు, అది విశ్వం నుంచి వచ్చే ఒక ఆహ్వానం. నీ కళ్ళకు కనిపించని ఒక శక్తి మీ చేతిలో ఫోన్ పెట్టించి కూడా అదే శక్తి, అదే యూనివర్సు, అది విశ్వం. అది ఒక దివ్య శక్తి. ఏదైనా సరే ఈరోజు నీకు ఇవ్వాల్సింది ఒక సందేశం ఉంది. ఈరోజు ఈ సందేశం నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ మార్చి నెల ఊహించని డబ్బు రాబోతుంది. నీ జీవితంలో కొత్త మలుపులు తెరుచుకుంటాయి. ప్రశ్న ఏమిటంటే, నువ్వు దీన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో నీకు డబ్బు రావడం కష్టమైందో ఆ ప్రశ్న అనేది తొలగిపోవాలి. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న దగ్గర ఆగిపోకూడదు. నా దగ్గరికి డబ్బు వస్తుందా? అసలు డబ్బు అనేది సంపాదించగలనా? ప్రపంచం నిన్ను అడ్డగించలేదు, నీ జాతకం నిన్ను అడ్డగించలేదు, నీ పరిస్థితి నిన్ను అడ్డగించలేదు, కేవలం నీ సందేహం నిన్ను అడ్డగించింది. కానీ ఈరోజు, ఈ క్షణం, ఈ వీడియో మీరు చూస్తున్న నువ్వు పెద్ద మార్పు ముందు నిలబడి ఉన్నావు. ఈ నెల నీకు సరిపోయే నెల. రాబోయే ఈ యొక్క మార్చి నెల నీకు అదృష్టపు నెల. ఎందుకంటే ఈసారి యూనివర్సు ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా, నీ కలల్లో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు తెలుసు. నువ్వు రాత్రుల్లో మాటల కంటే ఎక్కువగా నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు నాకు గుర్తున్నాయి. నీ కోసం నేను నిశ్శబ్దంగా ఎదురు చూశాను. నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం. ఈ యొక్క మార్చి నెలలో నీ జీవితంలోకి ఊహించని డబ్బుని నేను తీసుకురాబోతున్నాను తల్లి. నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నేను నీకు ఇవ్వాల్సింది ఆ శక్తిని, అవకాశాలను నీ యొక్క జీవితంలో ప్రవాహంలో పంపుతాను. నువ్వు అనేకసార్లు అడిగావు, నాకు ఒకరోజు మంచిగా వస్తుందా, జరుగుతుందా అని. అది సమాధానం. నువ్వు ఈరోజు ఈ యొక్క మార్చి నెల కానీ ఒకే ఒక షరతు ఉంది. ఎవరైనా సరే నమ్మకపోయినా, ప్రపంచం నిన్ను పట్టుకుపోయినా నిన్ను నువ్వు నమ్మాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మాలి. అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకోవాలి. నువ్వు నమ్మాలి. ఇది నీ జీవితాన్ని మార్చే నెల. నువ్వు నమ్మాలి. ఈ విశ్వం నీ పక్షాన నిలిచింది అని. ఇది ఈ యొక్క మార్చి నెల జీవితంలోకి 3 విషయాలు ప్రవేశిస్తాయి. 1 నీకు అవసరమైన ఒక మార్గం, 2 నీ సమస్యలకు ఒక పరిష్కారం, 3 నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం. ఈ 3 నీ దారిలో వస్తున్నాయి. నీ నమ్మక శక్తి పెంచడానికి, పరీక్షించడానికి మార్చి నెల ఒక మనీ పోర్టల్ లాగే తెరవబడింది. నువ్వు నమ్మిన క్షణంలో నువ్వు చెప్పే ఒక మాట నా హృదయ భావనని ఆర్థిక జీవితం మీ లైఫ్లో ఇప్పటి వరకు వచ్చిన బాధలు, ఆటంకాలు అన్నింటినీ శ్వాసతో బయటికి వదిలేసేయండి. ఇప్పుడు నీ హృదయం నెమ్మదిగా ఒక మాట చెప్తుంది. నాకు వస్తుంది, నాకు రాబోతుంది. దేవా, నన్ను వదలలేదు. విశ్వం నన్ను వదిలిపెట్టలేదు, నా వెంటే ఉంది. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ వైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తుంది. కానీ ఇంకా చిన్న సందేహం ఉంది కదా, నిజంగా నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా? నేను కూడా ఒకసారి అదృష్టం చూడగలనా
ఆ ప్రశ్నలు నేను ఎప్పుడో విన్నాను. నీ హృదయం నన్ను ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. ఈ యొక్క మార్చి నెల నీ జీవితంలో ఎందుకు ప్రత్యేకమైందో తెలుసా? ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు, తట్టుకున్న కష్టాలు, నువ్వు ఒంటరిగా కార్చిన కన్నీళ్ళు అన్నింటికీ సమాధానం ఇవ్వడానికే ఈ మార్చి నెల నీ ముందుకు వచ్చింది. ఈ నెలలో నువ్వు పొందబోయే ఆశీర్వాదం ఇది అకస్మాత్తుగా కనిపిస్తుంది. అది ఒక గాలిలా నువ్వు ఊహించని దిశ నుండి వస్తుంది. చేతుల్లో వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు, నీ సహనానికి కూడా ప్రతిఫలం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఆ విశ్వం నీకు ఆశీర్వాదం పంపడం మొదలుపెట్టింది. కానీ అది నీకు చేరేది ఒక షరతుపైనే. నీ నమ్మకం, నీ హృదయం లోతుల్లో నువ్వు నమ్మితేనే ఈ ఆశీర్వాదం నీకు దారిని కనుగొంటుంది. ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవక ముందే లోపల వెలుగు ఉంది అని విశ్వసించడం. ఈ క్షణం నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు. నీకంతా బిజీ జీవితం ఉంది. ఎన్నో వీడియోలు, ఎన్నో విషయాలు, ఎన్నో పనులైతే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేశావు అనుకుంటున్నావు? ఎందుకంటే నా సందేశం నీదే. నిన్ను పిలిచేది నేనే. ఈ వీడియో స్క్రీన్పై కనపడింది అంటే అది నేనే పంపింది. నేనే నిన్ను ఆపి వినిపిస్తున్నాను. నీ గుండె కొట్టుకునే వేగం, నీ కళ్ళను తడిపేస్తున్నా ఆ కన్నీళ్ళు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ మార్చి నెల నువ్వు డబ్బు ఎలా పొందగలుగుతావో ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు. ఎలా అని, ఎవరు ఇస్తారు అని. కానీ విశ్వ మార్గాలు లెక్కకే రావు. ఆ విశ్వం చూసే మార్గాలు మనుషులకు అసలు లెక్కలోకి రావు. మీరు ఎంతకాలం కష్టపడినా ఫలితం రాకపోయినా ఒక దశలో విశ్వం మీది నీ సమయం అని సంకేతిస్తుంది. ఆ సమయంలో కలిసే వ్యక్తులు, దొరికే పనులు లేదా ఒక చిన్న ఆహ్వానం ఇవన్నీ పెద్ద మార్పుకి మొదటి సీడ్. ఇక రెండవ సంకేతం ఏంజల్ నెంబరు. మీ గడియారం చూస్తే, ఏదైనా బిల్లులు చూస్తే 77 ఏ వాహనం నెంబర్ అయినా 8 తరచుగా కనిపిస్తూ ఉంటే అది మీరు సరైన దారిలో ఉన్నారు అని విశ్వం నీకు తెలిపే ఒక భాష. 1 కొత్త ఆరంభాలు మీ ఆలోచనలో రియాలిటీ అవుతున్నాయి. 7 ఏ డివైన్ పరీక్ష అయినా సరే ఆ ఆధ్యాత్మిక దారి సరైనదిగా నడిపిస్తూ ఉంటుంది. 8 సంపద ప్రవాహం మొదలవుతుంది. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. ఆ సంకేతాన్ని గుర్తిస్తే డబ్బు ఎవరిని మరింత వేగంగా ఆకర్షించగలుగుతాయి. ఇక చిన్న మొత్తంలో అనుకొని డబ్బు రావడం. మొదటి చిన్న మొత్తం వస్తాయి. పర్సులో మర్చిపోయిన నోటు అనుకొని డిస్కౌంట్, ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్. ఇది విశ్వం చేసే ఒక టెస్టింగు. మీరు చిన్న మొత్తాన్ని రిసీవ్ చేసుకుంటారంటే ఇది పెద్ద మొత్తంగా అర్హత నీకు చెప్పబడుతుంది. చిన్న మొత్తానికి నువ్వు కృతజ్ఞత స్వీకరిస్తే యూనివర్స్ పెద్ద మొత్తాలకు నీకు ప్రవాహంలా పంపుతుంది. ఇదండి ఈరోజు సంకేతం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.